ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 19. చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8లో సంతోషమును చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించెను. ఆ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము. మరి ఏ భూ సంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము. మనము ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములోనున్నట్లు విశేషమైన సంతోషమును కలిగి ఉందము. కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చెను. ఈ సంతోషము అద్భుతమైనది, చెప్పనసక్యమైనది, అది ఎన్నడూనూ మనలను విడవనిదై ఉండును. ఈ సంతోషము తినుట, త్రాగుట మున్నగు భూ సంబంధమైన వాటిపై ఆధారపడదు. ఇది మన జీవితములలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము వలన కలుగు ఆత్మీయమైన సంతోషము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. కొంతమంది సంతోషము మంచి ఆహారముపై ఆధారపడి ఉండును. వారి సంతోషము సందర్భ సహితమైనది మరియు తాత్కాలికమైనదై ఉండును. కానీ ప్రభు ఇచ్చు సంతోషము కరువులోనూ ఆకలిలోనూ కలిగి ఉండగలము. నేను ఆకలిగొని అనేక దినములు ఉపవాసము ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు వ్యాకులము ఎంత మాత్రము లేవని అనుభవపూర్వకముగా నేను చెప్పగలను. భూ సంబంధమైనవేవియు నాలోనున్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు. అట్టి పరసంబంధమైన సంతోషమును నిజముగా పొంది ఉన్నామో లేదోనని మనము పరీక్షించుకొనవలెను. మనలను మనము మోసపుచ్చుకొనకూడదు. మనము బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయు వస్తువును పలుమార్లు బాగుగా పరీక్షించి తీసుకొనేదము. అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోవు వారముగా ఉండేదము. సాతాను మనలను ఎట్లు మోసపుచ్చెనో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13లో చదువుదుము. మనకు ప్రభువు నందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషము మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయును. మనలను మనము ప్రభువు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొనటం మంచిది మరియు సురక్షితమైనది. మనము కలిగి ఉన్న సంతోషము నిజముగా ప్రభు యొక్క సంతోషమేనని నిశ్చయము చేసుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.